హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మన పైన వ్లాగ్స్. మన పైన వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మళ్ళీ ఒకసారి కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, ఈరోజు మనం ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ గురించి అయితే తెలుసుకున్నాం. ఈ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ వచ్చి కేంద్ర ప్రభుత్వం మరియు ఎన్హెచ్ఏఐ కలిపి సంయుక్తంగా 15th August 2025లో అయితే లాంచ్ చేశాయన్నమాట. అసలు మనం మెయిన్గా ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ అనేది ప్రైవేట్ వెహికల్స్కి అంటే నాన్ కమర్షియల్ వెహికల్స్ గురించి అయితే ఉపయోగపడుతుంది. ఈ నాన్ కమర్షియల్ వెహికల్స్లో వచ్చి మెయిన్గా కారు, జీపు, వ్యాను ఇవైతే వస్తాయి. అంటే 4-wheeler కేటగిరీ అన్నమాట. సో నాన్ కమర్షియల్ వెహికల్స్ అంటే మెయిన్గా వైట్ బోర్డ్ ఉండేటివి 4-wheeler, లారీ, బస్సు, ట్యాక్సీ ప్లేట్ వెహికల్స్కి అయితే ఇదైతే యాన్యువల్ పాస్ అనేది వర్తించదు అన్నమాట. సో ఈ యాన్యువల్ పాస్ ఉండడం వల్ల మెయిన్గా మనకి టోల్ ప్లాజా దగ్గర వితౌట్ ఫాస్టాగ్ రీఛార్జ్తో మనం అయితే 200 ట్రిప్పులు అయితే కంప్లీట్ చేయొచ్చు అన్నమాట. సో ఈ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ రేట్ వచ్చి 3,000 రూపాయలు. దీన్ని వ్యాలిడిటీ వచ్చి 1 సంవత్సరం లేకపోతే 200 ట్రిప్పులు అన్నమాట. సో దీంట్లో ఏది ముందు వస్తే అది. సపోజ్ 1 year లోపు మనం 200 ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసామంటే అక్కడికి దీని వ్యాలిడిటీ అయితే అయిపోతుంది. సో ఇక్కడ ట్రిప్ అంటే ఒక్కో ట్రిప్ అంటే ఒక టోల్ గేట్ క్రాస్ చేయడం. సపోజ్ మనం తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తున్నాం అనుకోండి, మనకి ఆ రూట్లో అయితే 5 టోల్ గేట్లు ఉంటాయి. సో 5 టోల్ గేట్లు వచ్చి 5 ట్రిప్పులు అన్నమాట. సో ఆ విధంగా అయితే మనకి కౌంట్ చేస్తారు. ఒకవేళ 1 year లోపు కనుక మీరు ఈ యాన్యువల్ పాస్ని అయితే యూజ్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా 1 year తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ని ఎలా తీసుకోవాలనేది తెలుసుకున్నాం. ఈ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ వచ్చి మెయిన్గా ఎన్హెచ్ఏఐ వెబ్సైట్లో కానీ రాజమార్గ్ యాత్ర యాప్లో కానీ మనకి అందుబాటులో ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి అయితే ఈ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ని అయితే తీసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, మెయిన్గా వైట్ బోర్డ్ నంబర్ ప్లేట్స్ ఉన్న వెహికల్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. మెయిన్గా కారు, జీపు, వ్యాన్ వీటికి మాత్రమే అన్నమాట. సో ఇప్పుడు ఈ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకున్నాం. సో మెయిన్గా ఈ ఫాస్టాగ్ ఎలిజిబిలిటీ వెహికల్స్ అంటే మనం యాక్టివేట్ చేసుకోవాలంటే మీ వెహికల్ అనేది వాహన్ పోర్టల్ అయితే రిజిస్టర్ అయి ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఫాస్టాగ్ అనేది మీకు ఫాస్టాగ్ ఐడి అనేది యాక్టివేట్లో ఉండాలి, ప్లస్ అది బ్లాక్ లిస్ట్లో ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే ఫుల్ కేవైసీ అయితే అప్డేట్ చేయించుకొని ఉండాలి. సో వీళ్ళైతే మనకి 3,000 రూపీస్ అయితే రాజమార్గ్ యాప్లో కానీ ఎన్హెచ్ఏఐ వెబ్సైట్లో కానీ పేమెంట్ చేసిన తర్వాత ఒక 2 hours అయితే ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ కొత్తగా కొన్న వెహికల్కి వాళ్ళకి చాసిస్ మీద అయితే ఫాస్టాగ్ ఐడి ఇచ్చిండ్రు. సో అలాంటి వాళ్ళకైతే ఈ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ అనేది యాక్టివేట్ అవ్వదు, ఎందుకంటే అది ఎలిజిబిలిటీ కాదన్నమాట. కంపల్సరీ వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఉండాల్సిందే. అది కూడా వాహన్ పోర్టల్లో అప్డేట్ అయి ఉంటేనే మీకు ఈ యాన్యువల్ పాస్ అనేది యాక్టివేట్ అవుతుంది అన్నమాట. సో ఈ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ గురించి అయితే కొత్తగా ఫాస్టాగ్ ఐడి తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ ఓల్డ్ ఫాస్టాగ్ ఉంటే వాటి మీదనే మీరు ఈ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇలా యాక్టివేట్ చేసుకోవాలంటే దానికి కరెక్ట్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. అంటే రిజిస్ట్రేషన్ నంబరు వాహన్ పోర్టల్లో అప్డేట్ అయి ఉండాలి. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే మీ ఫాస్టాగ్ అనేది మెయిన్ వెహికల్ ఫ్రంట్ విండ్షీల్డ్కి అయితే అతికిచ్చి ఉండాలన్నమాట, లేకపోతే యాక్టివేట్ అనేది జరగదు. గుర్తుపెట్టుకోండి.
సో ఈ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ వ్యాలిడిటీ వచ్చి 200 ట్రిప్స్ కానీ లేకపోతే 1 ఇయర్ కానీ, ఈ రెండిట్లో ఏది ముందు వస్తే అది కౌంట్ అవుతుంది అనమాట. సపోజ్ మీరు సంవత్సరంలోపు 200 ట్రిప్పులు అయితే కంప్లీట్ చేస్తే అది అక్కడికి ఎక్స్పైర్ అవుతుంది. లేకపోతే 1 ఇయర్ వరకు మీరు ఆ 200 ట్రిప్స్ అనేది యూజ్ చేయకపోతే 1 ఇయర్ తర్వాత అయితే ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక ట్రిప్ అంటే ఇక్కడ ఒక టోల్ గేట్ పాస్ అవ్వడం. మీరు ఎన్ని టోల్ గేట్లు పాస్ అవుతే అన్ని ట్రిప్పులు కౌంట్ అవుతుంది అన్నమాట. సో చాలామందికి అయితే డౌట్ ఉండొచ్చు, ఈ నాన్ కమర్షియల్ వెహికల్స్ అంటే కారు ఓనర్స్కి ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ అనేది కంపల్సరీయా అని. ఇదైతే కంపల్సరీ కాదన్నమాట, అది వాళ్ళ వెహికల్ ఓనర్స్ ఇష్టం. సో వాళ్ళు కావాలనుకుంటే రీఛార్జ్ చేసుకోవచ్చు, లేదంటే మీ ఓల్డ్ ఫాస్టాగ్ ఐడితోనే రీఛార్జ్ చేసుకొని మీ వెహికల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట జర్నీలో. సో దానికి ఏం ఇబ్బంది అయితే లేదు. ఇదైతే కంపల్సరీ అయితే ఏం కాదన్నమాట, కొనాలి లేకపోతే కొనొద్దు అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు చేసే జర్నీని బట్టి, మీరు దాని ఇంపార్టెన్స్ని బట్టి మీరు యాన్యువల్ పాస్ అనేది కొనుక్కోవచ్చు అన్నమాట. కాబట్టి ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ అనేది వెహికల్ ఓనర్స్ కంపల్సరీగా కొనాల్సిన అవసరం లేదు. సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ బై యువర్ ఫాస్టాగ్. ఈ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ అనేది మెయిన్గా నేషనల్ హైవేస్ మీద మరియు నేషనల్ ఎక్స్ప్రెస్ మీద మాత్రమే వర్క్ అవుతుంది. ఇది స్టేట్ హైవే మీద కానీ, మున్సిపాలిటీ టోల్ ప్లాజాల దగ్గర కానీ, లేదంటే అవుటర్ రింగ్ రోడ్ టోల్ ప్లాజాల దగ్గర కానీ వర్క్ అవ్వదన్నమాట. సో ఈ లోకల్ టోల్ ప్లాజాలకు అయితే కంపల్సరీ మీ ఫాస్టాగ్ రీఛార్జ్ దగ్గర నుంచే కట్ అవుతుంది అనమాట. సో యాన్యువల్ పాస్ నుంచి అయితే కట్ అవ్వదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, ఒకవేళ మీరు ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ మీ వెహికల్ మీద కొనుగోలు చేసిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడం కానీ, లేకపోతే వేరే వెహికల్ ఓనర్కి ట్రాన్స్ఫర్ చేయడం కానీ కుదరదన్నమాట. కంపల్సరీ మీరే యూజ్ చేసుకోవాలి. సో దానికి క్యాన్సిలేషన్ అనే ఆప్షన్ అయితే లేదు. సో కాబట్టి ముందుగానే మీరు ఈ యాన్యువల్ ఫాస్టాగ్ పాస్ అనేది పర్చేస్ చేసే ముందే ఆలోచించి తీసుకోండి. ఇంకోటి ఏంటంటే, ఈ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ అనేది మీరు పేమెంట్ చేసిన 2 hours లోపు అయితే యాక్టివేట్ అవుతుంది. అది కూడా మీకు ప్రతిదీ మీ రిజిస్టర్ మొబైల్ నంబర్కి అయితే మెసేజ్ రూపంలో అయితే వస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోండి. సో ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ కంపల్సరీ మీరు పర్చేజ్ చేయాలంటే మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది వాహన్ పోర్టల్ అయితే అప్డేట్ అయి ఉండాలి, లేకపోతే మీరు ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ అనేది కొనుగోలు చేయలేరు అన్నమాట. సో ఇప్పుడు మనం ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకున్నాం. సో నేనైతే నా మొబైల్లో అయితే చూపిస్తాను. సో మొబైల్ అయితే మీరు రాజ్మార్గ్ యాత్ర అనే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అయితే యాప్ అయితే ఓపెన్ చేయండి. సో దీనికైతే యాప్ పని చేయాలంటే లొకేషన్ అయితే ఆన్లో ఉండాలన్నమాట. లొకేషన్ ఆన్లో ఉన్న వెంటనే మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే కనపడుతుంది అనమాట యాప్లో. సో మీరు ఇక్కడ యాన్యువల్ పాస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అయితే చూపిస్తుంది అన్నమాట. సో సేవ్ బిగ్ విత్ యాన్యువల్ పాస్ అని. సో దానికి అయితే మీరు యాక్టివేట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయొచ్చు. చూడండి ఇక్కడ టోటల్ క్రాసింగ్స్ 200, వ్యాలిడిటీ 1 year, వన్ టైం పేమెంట్ వచ్చి 3000 అన్నమాట. సో మీరు యాక్టివేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఆప్షన్కి అయితే వెళ్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు రెడీ టు గెట్ స్టార్టెడ్ అని. సో మనం గెట్ స్టార్టెడ్ మీద అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మనకి
ఏమని అడిగింది చూసారా? ఎంటర్ యువర్ వెహికల్ నంబర్. నేనైతే నా వెహికల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. సో ఎంటర్ చేసిన తర్వాత కింద గెట్ పాస్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. ఒకవేళ మీ వెహికల్ అయితే వాహన్ పోర్టల్లో కనుక అప్డేట్ అయి ఉండకపోతే, అంటే రిజిస్టర్ అవ్వకపోతే, మీ కింద చూపించేస్తుంది అనమాట రెడ్ కలర్లో, యువర్ వెహికల్ నెంబర్ ఈస్ నాట్ ఎలిజిబుల్ అని సో రీజన్ కూడా చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ చూపిస్తుంది కదా, ఇప్పుడు యువర్ వెహికల్ ఈస్ ఎలిజిబుల్. సో కింద మనం వ్యాలిడేట్ మీద క్లిక్ చేస్తే ఓటీపీ అనేది అడుగుతుంది అనమాట. మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే వెళ్తుంది మనం ప్రొసీడ్ కొట్టంగానే. సో మన రిజిస్టర్ మొబైల్కి అయితే ఇప్పుడు మనం ఓటీపీ గురించి అయితే ప్రొసీడ్ కొడదాం. సో ఇక్కడ మనం టిక్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టిన వెంటనే పేమెంట్ ఆప్షన్ దగ్గరికి అయితే వెళ్తుంది. చూశారు కదా, ఈ పేమెంట్ ఆప్షన్లో మీకు ఇష్టం వచ్చింది అయితే సెలెక్ట్ చేసుకొని, యూపీఐ అయితే యూపీఐ, కార్డ్ అయితే కార్డు, నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్. సో నేనైతే కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నా కార్డ్ డీటెయిల్స్ కొట్టి నేను కంటిన్యూ కొడితే సో మన అకౌంట్లోంచి మనీ కట్ అయ్యి 2 అవర్స్లో అయితే మన ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ అనేది యాక్టివేట్ అవుతుంది అన్నమాట. సో చూశారు కదండి ఈ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ గురించి, దీని డీటెయిల్స్ గురించి. సో ఈ వీడియో ఇక్కడ వరకు చూశారంటే నచ్చిందని అనుకుంటా ఉన్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, మరియు కామెంట్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మనకైతే ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికైతే మనకి బూస్టప్ అయితే అవుతుంది అన్నమాట. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, బాయ్ బాయ్.